మహిళా ప్రపంచ కప్ గెలవడంలో ప్రతి ఒక్క ప్లేయర్ కీలక పాత్ర పోషించారు. ఇందులో మన తెలుగు బిడ్డ నల్లపురెడ్డి శ్రీచరణి కూడా భాగమైంది. కడప జిల్లా ఎర్రంపల్లి గ్రామానికి చెందిన శ్రీచరణిపై కుటుంబ సభ్యులతో పాటు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన కూతురికి క్రికెట్పై మక్కువ ఉండేదని, తన సంకల్పమే తనను ప్రపంచ కప్ వరకు తీసుకెళ్లిందని శ్రీచరణి తల్లి హర్షం వ్యక్తం చేశారు. బాగానే వస్తాను, చదువు కూడా ఫస్ట్ క్లాసే వస్తానండి, బాగానే పోతానండి. 10th క్లాస్ కూడా 9.5 వచ్చింది. రన్నింగ్, కబడ్డీ, రన్నింగే ఎక్కువ వచ్చింది. అప్పట్లో నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యింది. బాగా అక్కనే పెట్టుకున్నారు వాళ్ళు, బాగా ఒప్పుకొని. ఇంకా మా పాప వద్దనే వచ్చేసింది, ఎన్నికి వచ్చింది. నాకు వద్దు రన్నింగ్, నేను క్రికెట్ వెళుతానని వాళ్ళ డాడీతో వచ్చింటే నేనే ఒప్పించి పంపించిన. ఎందుకంటే ఈ రన్నింగ్ పోతేప్పుడు పాపకు పొట్ట నొప్పి అట్లా బాగుండదు, నొప్పి వస్తూ ఉంటుంది. పరిగెత్తే ఎక్కువ 4 కిలోమీటర్లు పరిగెత్తిస్తారు కదా, అప్పుడు పట్టుకుంటూ ఉంటుంది. నేనే వద్దన్నా, ఎందుకు అంత కష్టము, ఒక్కటి రన్నింగ్లో పరిగెత్తడం అవసరమా, నేను క్రికెటే చేరుచిన్న, నాకు కూడా చాలా ఇష్టం నువ్వు క్రికెట్ పోతే అని నేనే ఇంకా క్రికెట్గా అన్నా. నా కోరిక, నా లోపల నా కోరిక నీకు కూడా వచ్చింది బయటికని ఆ పాప సంతోషించింది. సంతోషించి నా క్రికెటే చేరింది. వాళ్ళ ఆయనకి లేదు, అది క్రికెట్ పంపించాలని నాకు ఉండింది చాలా. ఇప్పుడు ఇండియా సెలెక్ట్ అయింది 6వ తేదీ, ఇండియా సెలెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వరల్డ్ కప్కు సెలెక్ట్ అయింది. అంతే, వెనకమ్మడి అంతే, నెల లోపలే అయిందండి. అక్కడంతా లండన్ పోయి వచ్చి ఆడింది. అక్కడ కూడా శ్రీలంకలో కూడా ఆడి వచ్చింది, అక్కడికి గెలిచి వచ్చింది. మళ్ళీ వరల్డ్ కప్లో చరణి వాళ్ళమ్మ, చరణి నాయన అంటే ఇంకా గర్వంగా చాలా చెప్పుకుంటా, ఈడ కాలనీలో అందరూ బాగా చెప్పుకుంటా, బాగా సంతోషపడతా